హాయ్ అండి. ఈ వర్షాలకి నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి కదా! రాత్రిపూటేమో చలి, ఉదయం పూటేమో ఈ చల్లటి నీళ్ళు. ఎలా అని ఈ హాట్ వాటర్‌ది చూపించాననమాట. డీటెయిల్‌గా అది వేరే వీడియో ఉంది కదా! అందుకని ఇది జస్ట్ షార్ట్‌కట్‌లో తీశాననమాట. ఈ వేడి నీళ్ళు మరీ వేడిగా కాకుండా జస్ట్ గోరువెచ్చగా అనమాట. ఇప్పుడు చిన్న పిల్లలకి పాలు పట్టేటప్పుడు చెక్ చేసుకుంటాం కదా! జస్ట్ వేడిగున్నాయా లేదా అని. అలా అనమాట. చాలా లైట్‌గా చూసుకొని, ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని, వేడిగా ఉందంటే ఇంకొంచెం చల్లని నీళ్ళు కలుపుకొని, ఇంక ఓకే, వీడు హాయిగా ఉంటాడు అనుకున్నప్పుడు వాడిని దాంట్లో వేసేసి, ఫుడ్ వేసేస్తే హాయిగా తింటాడనమాట. అంటే రాత్రంతా చలిగా ఉందనుకోండి, ఎంత క్లాత్ కప్పినా సరే షెల్ మొత్తం చల్లగా అయిపోయి ఉంటుంది. అందుకని కొంచెం గోరువెచ్చని నీళ్ళలో వేస్తే ఏంటంటే వాడికి కొంచెం రీఫ్రెష్మెంట్. ఇప్పుడు మనకు జలుబు చేసినప్పుడు వేడి వేడి నీళ్ళతో కొంచెం వేడి నీళ్ళు తాగినా, స్నానం చేసినా ఫ్రెష్గా ఉంటుంది కదా! అలా వాడికి కూడా అలా ఉంటుందని చెప్పి ఇలా ట్రై చేస్తాం. ఫుడ్ అస్సలు తినట్లేదు చూడండి. అది కాల్షియం షెల్లు నానబెట్టి పెట్టానని చెప్పాను కదా! మ్యాక్సిమం 3 డేస్ నానబెట్టాము. జస్ట్ ఇది మావయ్య పంపించాను అన్నాను కదా! మావయ్యకి ఏంటంటే అక్వేరియం ఉందన్నమాట, ఫిష్ అక్వేరియం. సో తనకు తెలుస్తుంది కదా వీడికి ఏది బాగుంటుంది అని. ఎక్కడికన్నా ఒక 1 వీక్ 10 డేస్ ఊరెళ్ళాలి అన్నా ఈ కాల్షియం ఫుడ్ వేసి వెళ్తే సరిపోతుంది. ఎందుకంటే అది తొందరగా నానిపోదు కదా! వీలైతే మనతో పాటు తీసుకెళ్తున్నాం. బట్ అందరూ తీసుకెళ్ళలేరు కదా! కొంచెం పెద్దవయిన తర్వాత ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళలేరు కాబట్టి ఇంట్లో వదిలేసి ఆ కాల్షియంది వాటర్లో వేసేసారనుకోండి, అలాగే ఒక 4-5 డేస్ తర్వాత బాగా నానుతుంది కాబట్టి కొరుక్కొని తినగలవు. అందుకని అసలు ఎన్ని రోజులు నానబెట్టాలి, ఎన్ని రోజుల దాకా అది ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేద్దామని వాటర్లో నానబెట్టున్నాను. సో 3 డేస్కి కూడా మరీ ఎక్కువైతే నానలేదు. వీడైతే కొరుక్కొని తినేద్దామని చెప్పి రెడీగా ఉన్నాడు. సరే ముందు ఫుడ్ తిని తర్వాత కాల్షియం వేద్దాము అని చెప్పి ముందు ఫుడ్ వేసాను. వాడు ఫుడ్ తినట్లా. ఎందుకంటే పక్కనే చికెన్ కూడా తీసుకొచ్చి పెట్టానన్నమాట. కొంచెం వేద్దామని చెప్పి. అంటే మొన్న డీప్ ఫ్రై తినిపించలేదు కదా! సో ఒక పీస్ చేసి పెట్టినాం, తినిపిద్దాంలే అని చెప్పి. వాడికి స్మెల్ వచ్చేస్తుందో మరి ఏందో నాకైతే అర్థం కావట్లా. ఫుడ్ అయితే తినలేదు. అది కాల్షియం నానబెట్టిన వాటర్ కూడా దాంట్లోనే వేసేసి కాల్షియం వేసేస్తే వాడు గబక్కమని తిందామని చెప్పి కొరుకుతున్నాడు. పాపం వాడికి రాట్లా కొరకడానికి. నాకైతే భలే నవ్వొచ్చింది. వాడు పళ్ళేమన్నా ఊడతాయేమో ఇది కొరకలేక అని. అంతే కదా! వాడికేమో బాగా ఇష్టం అది తినాలని. అంటే ఇంతకు ముందు కూడా 2 టైమ్స్ పెట్టున్నాను కదా! అది గట్టిగా ఉండేది. నాకు తెలియక అప్పటికప్పుడు వేసేదాన్ని. అదేమో బండరాయల్లే ఉండేది. ఇంకా దాన్ని బాగా ప్రెస్ చేసి పౌడర్ చేసి వాటర్లో కలిపితే వాటర్ భలే ఇష్టంగా తాగుతాడు. ఇప్పుడు అది ఇంకా నానలేదు కదా! చిన్న చిన్న పీసెస్ చేసి మళ్ళీ వాటర్లో కలుపుతుంటే తాగుతున్నాడు. ఇంక తర్వాత చికెన్ పెడదాంలే అని చెప్పి ముందు దీంతో ఆడిపిస్తున్నా. వాడు కొరకగలడా లేదా అని చెప్పి. ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట మనోడితో. చూడండి, డ్యాన్సే అసలు వాడు. ఇక్కడ ఏదో ఉంది చికెన్ నాకు పెట్టట్లేదు వీళ్ళ అన్నట్టు వాడు చూడండి అసలు అటు ఇటు ఇటు అటు తిరుగుతానే ఉంటాడు. ఎక్కడుంది చికెన్, ఎక్కడుంది, నాకు ఇంకా ఎందుకు పెట్టలేదు, మమ్మీ ఎక్కడ దాచిపెట్టావు, చెప్పు చెప్పు చెప్పు. అలాగే అనిపిస్తుంది కదా. ఈ కాల్షియం వల్ల అయితే చాలా యూజెస్ ఉంటాయి. షెల్ స్ట్రాంగ్గా ఉంటుంది, బోన్స్ కానివ్వండి, ఎవరికైనా అంతే కదా. కాల్షియం అంటేనే కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి. సో చూడండి నా కష్టాలు చూడండి. వాడికి బాగా ఇష్టం, ఏం చేద్దాం, అందుకనే వాటర్లో కలిపేస్తుంటే వాడేమో నా చెయ్యి ఎక్కడ కొరుకుతాడో అన్నట్టు నాకు భయం. నిజంగా వాడే ఎక్సైట్మెంట్ ఎక్కువైనప్పుడు నేను దరిదాపుల్లో కూడా చేయి పెట్టను. ఏమో కొరుకుతాడో లేదో తెలియదు కానీ నాకు భయం అనమాట. అందుకని నేను పెట్టను. చికెన్ పెట్టేటప్పుడు కూడా నేను క్యామని చూసేదా, వీడినని చూసేదా, నా వేళ్ళని చూసుకునేదా, ఇలాగే భయపడతాను. నేను నీకేయను, దాంట్లో వేసేస్తాను, నువ్వే తింటాను, నేను తినిపించను అని చెప్పి దాంట్లో వేసేస్తాను. వాడేమో ఆహా నువ్వు తినిపించు మమ్మీ నేను తింటాను అన్నట్టు. చూడండి, ఫైనల్లీ చికెన్ వేద్దామని చెప్పి తీసా.
వాడికి అర్థమైపోయిద్ది చికెన్ స్మెల్ ఎక్కడున్నా అర్థమైపోయిద్ది బంగారు కొండకి. అందులో ఈ డీప్ ఫ్రై పీస్ అంటే బాగా ఇష్టం. చూడండి కంపల్సరీ వాడి కోసం తీసి పెడతాం అనమాట. చూడండి అది చూడండి వాడి నా చేతుల మీదే వాడి దృష్టి అంతా. ఎప్పుడో కొరుకుతాడు అని నా భయం. ఒకసారి కొరికించుకున్నాను కదా, అందుకే. ఏం చేద్దాం, వాడు కొంచెం తినేసిన తర్వాత అప్పుడు తినిపిస్తాను నేను. ఎందుకంటే వాడు డ్యాన్స్ అయిపోయిద్ది కదా అప్పటికి. చూసారా వాడు ఎలా డ్యాన్స్ చేస్తాడో? చూడకపోతే కొంచెం మళ్ళీ బ్యాక్కి వెళ్ళి చూడండి, భలే డ్యాన్స్ చేస్తాడు బంగారు కొండ. చికెన్ వేసేసింది మమ్మీ, చికెన్ వేసేసింది అని. బంగారు కొండ అసలు నిజంగా ఎంత సంతోషంగా ఉంటుందో. వాడు నోరు తెరిచి ఒక్క మాట కాదు కదా, ఒక సౌండ్ కూడా రాదు. ఆ తుమ్మినప్పుడు ఆ తుమ్ముల సౌండ్ ఒకటే. వాడి గొంతు విందామని కూడా ఏం చేద్దాం, వాడి గొంతు వినలేమంతే. ఆ తుమ్మినప్పుడు పుచ్చుకు పుచ్చుకు అన్నప్పుడే ఎవరు ఎవరు సప్పుయేనా నిజంగా ఇలా వెతుక్కునే వాళ్ళం. ఇదొక సౌండ్ అయితే వస్తుందా అని. కింద పడినా పాపం చిన్న సౌండ్ కూడా రాదు. చిన్నప్పుడైతే అలాగే ఈ గోర్లు కూడా అందుకే వంక టింకరగా అయిపోయింది పాపం వాడివి. మాకు తెలియదు కదా వాడు పడినప్పుడు వాడికి నొప్పి వచ్చిద్ది అంటే. ఎలా అర్థం చేసుకున్నాం అంటే, మంచం మీద నుంచి దూకేసేవాడు కదా ఒక్కోసారి. అప్పుడు కామ్గా ఎత్తుకున్నప్పుడు గట్టిగా హత్తుకొని పడుకుంటాడు. ఏమైంది వీడు అటు ఇటు పరిగెత్తేవాడు, ఏమైంది ఈరోజు కామ్గా ఉన్నాడు అనుకుంటే, తర్వాత అది కలర్ కొంచెం బ్లాకిష్ వచ్చింది కదా ఆ కాళ్ళు చేతులు కొంచెం. అంటే దెబ్బ తగిలినప్పుడు నిదానంగా నడవడం, అంటే కాసేపు అలా ఉండేసరికి అప్పుడు డౌట్ వచ్చింది. జంప్ చేశాడు కదా, దెబ్బ తగిలింది అయితే వీడికి అని చెప్పి మాకు అర్థమయ్యేది. వాడికి కూడా అర్థమైద్ది, జంప్ చేశాను దెబ్బ తగిలింది, నెక్స్ట్ టైం నుంచి జంప్ చేయకూడదు అని చెప్పి. అంటే లెసన్స్ మాకు మేము నేర్చుకుంటున్నాం, వాడు నేర్చుకుంటాడనమాట. సో ఏది జరిగినా మన మంచికే అని అందుకే ఊరుకుంటాం. ఎంత బాగా తింటాడు. నువ్వు తినిపించవా, దాంట్లో వేసేస్తావా అన్నట్టు ఏం చూస్తాడో చూడండి. నిజంగా వాడి చూపులో ఎన్ని అర్థమవుతాయో నాకు. మీకు అలాగే అనిపిస్తుందా? నేను చెప్పేవన్నీ కరెక్ట్గానే అనిపిస్తుందా? లేదు వాడేదో అనుకుంటే నేనేదో ఊహించుకుంటున్నానా? కామెంట్ చేయొచ్చు కదా. నచ్చినప్పుడు ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, బాగుంటుంది కదా, కాసేపు హాయిగా నవ్వుకుంటారు వాళ్ళు కూడా.